Hey, చూడండి కోకిల సౌండ్ ఎంత బాగా అరుస్తుందో ఉదయాన్నే. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రింటి వ్లాగ్స్. టైం వచ్చేసి ఉదయాన్నే 5 అవుతుందండి. రోజు 5 లేట్ అలవాటు కదా. ఇప్పుడు కూడా అయితే అలాగే లేసాను. వేసేసి ఇలా బయట అయితే చల్లగా కూర్చున్నానండి. ఇప్పుడు సమ్మర్ కదా, లోపలైతే అస్సలు ఉండలేరు. నైట్ అంతా నిద్ర రాలేదండి అసలు. కొత్త ప్లేస్ కదా, నిద్రపోనే పోలేదు. గంటకు లేస్తూనే ఉన్నా. ఫుల్ హెడ్ఏక్గా ఉందండి. నిన్నటి నుంచి హెడ్ఏక్ తగ్గలేదు. మంచి స్ట్రాంగ్ టీ అయితే తాగేయాలి ఇప్పుడు. మంచిగా అయితే స్ట్రాంగ్ టీ పెట్టానండి నేను, మా పిన్నికి, నాకు. మా బాబాయ్ అయితే తాగారు. ఇక్కడ ఊర్లోకి వచ్చిన టీ అలవాటు చేసుకున్నానండి. ఇంతకుముందు బెంగళూరులో టీ అసలు అలవాటే లేదు. ఇక్కడ ఊరి దగ్గర మా అవ్వకి, మా తాతకి ఇవ్వటం. ఇక్కడ మా పిన్ని తాగుతుంది, మా బాబాయ్ తాగరు. నాకు ఫుల్ హెడ్ఏక్ ఉంది కదా అనేసి తాగుతున్నాను. పెట్టేసాను. మా పిండికి 1 గ్లాస్, నేను 1 గ్లాస్ అయితే తాగుతున్నాను. స్ట్రాంగ్ టీ, ఒక చిక్క కూడా వాటర్ కలపలేదు. వాళ్ళు అయితే ఇంకా లేచినాక సైకిల్ స్టార్ట్ చేసిరండి. మా తీసి ఆట ఆడిస్తూ ఉంది. శ్రీకు, తొక్కుతున్నావా సైకిల్? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఇచ్చుడు. హాయ్ ఫ్రెండ్స్, తిను చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పు. పళ్ళు ఎందుకు కొరికేది? తన్నుతా నిన్ను. ఇక్కడ మా పిన్ని అయితే ఉగ్గాని చేసిందండి. అందరం అయితే తినేసాము. పిల్లలకైతే ఫస్ట్ పెట్టేశాను. పిల్లలు తిన్నాకైతే నేను కూడా అయితే తినేసానండి. అదిగోండి మా శ్రీహాన్, ప్రణతి ఎవరు స్పూన్తో వాళ్ళు తింటున్నారు. మా కోడలకైతే జైలు కూడా వేసేసాను తినేసి. నర్సరావుపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. ఇప్పుడైతే విజయవాడ వెళ్తున్నాము మా పెద్ద పిన్ని వాళ్ళ దగ్గరికి. త్వరగా వెళ్ళేసి అయితే ట్రైన్ టికెట్ తీసుకోవాలని మా పిన్ని వెనక వస్తుంది. ఫస్ట్ మా బాబాయ్ మమ్మల్ని వదిలి పెట్టారు. ఇప్పుడు మా పిన్ని వాళ్ళు వస్తున్నారు. ఇగో పట్టాలు అయితే అవకల నుంచి యువకలకైతే దాటొచ్చామండి. ఇక్కడ మెట్లు కూడా లేవు ఎక్కడానికి, మళ్ళీ అదంతా తిరిగి రావాలి. అందుకనేసి తొందరగా అనేసి పట్టాలు అయితే ఎక్కొచ్చాము. 9 గంటలకు అయితే ట్రైన్ అంట. ఇప్పుడు వచ్చేసి 8:45 అయింది. 15 మినిట్సే ఉంది. త్వరగా వెళ్ళేసి అయితే టికెట్లు తీసుకోవాలండి. ఇది నా కొడుకు ఒకడు పుల్ల తేప కట్టుపోతూ ఉంటాడమ్మా. ఫస్ట్ గో రండి రండి. టికెట్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడేందో కొత్తగా కౌంటర్లో కాకుండా కౌంటర్ పక్కన అయితే ఏటీఎం లాంటిది ఉంది. దాంట్లో తీసిస్తున్నారు మళ్ళీ. ఎందుకు మన మార్కప్లో అంటే నిన్న ఈరోజు అంతే. అలాగైతే తీసుకున్నాను గుంటూరుకి. నువ్వు చూస్తావా? ఇంకా మా వాళ్ళేమో ఇక్కడ ఆటలాడుతూ ఉన్నారు. ఏడికి వెళ్తున్నాం? ఏడికి? ఊరంగి కాడికా? బోడి కాడికా? ఇంకా ఇట్రా. మంకీ లేదమ్మా, మంకీ లేదు. మా వాళ్ళకైతే ఎక్కడ మంకీలు కనకూడదండి. ఇక్కడ స్టేషన్లో కూడా మంకీలు కనిపించాయంట. అక్కడ చూసి అయితే ఆటలాడుతూ ఉన్నారు. మా పిన్ని వాళ్ళు రాలేదనేసి మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. మా పిన్ని వాళ్ళు కూడా అయితే చిన్న పిన్ని వాళ్ళు వచ్చేసారు. త్వరగా వాళ్ళు అయితే ఇక్కడ మెట్లు ఎక్కేసి అయితే వచ్చారండి. మేము కూడా టికెట్ తీసుకొని అయితే వెయిట్ చేశాను వాళ్ళ కోసము. మేము ఎక్కే ట్రైన్ అయితే వస్తూ ఉంది. ట్రైన్ మాత్రం ఫుల్ రష్ అండి. అసలు కూర్చోటానికి కాదు కదా, నిలబడటానికి కూడా లేదు. ఇక్కడ కొందరు జనాలు ఉన్నారండి. కనీసం మానవత్వం కూడా లేదండి. సీటుకు వచ్చేసి 5 మంది కూర్చోవచ్చు, కానీ చిన్నపిల్లలు ఉన్నారని కదేసి పిల్లలను కూడా కూర్చొని ఇవ్వలేదు. అసలు అలానే చూస్తున్నారు. నాకైతే బల్ల కోపం వచ్చింది. మా వాడైతే పాపం చిన్నపిల్లలు వాళ్ళకైతే దెబ్బకు నిద్ర వస్తుంది. కార్లు, బస్సులు ఇలాంటి ట్రైన్లు ఎక్కంగానే. మా శ్రీహాన్ని అయితే ఎత్తుకొని ఇక్కడ గుంటూరుకి అయితే ఎత్తుకొని నిలబడ్డానండి. పాపం మా ఫ్రెండ్ తమ్మ అయితే అలా నిలబడింది. మా వాడిని అయితే ఎత్తుకొని నిలబడ్డాను. చూడండి, 4 అయితే కూర్చున్నారు. పక్కకు కూడా జరగలేదు. పిల్లలకేమో ఏదన్నా ఎక్కగానే జర్నీలు అయితే సూపర్ ఫాస్ట్గా నిద్ర వస్తుంది వాళ్ళకు కూడా. పిల్లలు ఈరోజు సమోసాలు గిమసాలు కూడా ఏం తెలియదు, బిస్కెట్స్ కూడా కూర్చోటానికి కూడా లేదుగా. ఇంకేం తింటారు? అట్టంటే నిలబడుకుంటూ పోయినామండి. చాలా నరకు పోయిన మించం 1.5 అవర్ కొట్టేసింది. ఫైనల్గా అయితే ట్రైన్ దిగేసి ఆటో ఎక్కైతే నూతక్కైతే వచ్చామండి. మా పెద్ద పిన్ని వాళ్ళకైతే. మా వాడు ఇక్కడ కిందర్ జాయ్ ఉన్నాడు. కిందర్ జాయ్ కోసం మా పిన్నిని అల్లాడిచ్చిందామంట. నేనంట కొంచెం మా కోడలకి తినే తీసుకుందామని అటు బయటకు వెళ్ళాను. వీడు ఇలా అల్లాడిచ్చిండబ్బా. ఇంటికి అయితే వచ్చామండి.
ఈ ఎండకు సగం మామూలుగా బా వచ్చి అన్నం కూడా తినేసాము. మా పిన్ని కూడా పప్పు సాంబార్ అయితే చేసింది. పప్పు సాంబార్ దొండకాయ ఫ్రై అయితే చేసింది. తృప్తిగా అయితే పెరుగన్నం వేసుకొని తినేసాము. మా చిన్న కోడలు అయితే లేదండి, పెద్ద కోడలు అయితే ఇంట్లో ఉంది. మా చిన్న కోడలు ఎప్పుడు బజార్లోకి వెళ్తూ ఉంటుంది, ఎవరొక్కరు తీసుకెళ్తూ ఉంటారు పిల్లల్ని, ఇద్దరిని, ట్విన్స్ కదా. మా వాళ్ళు అయితే ఇంకా అట్లా స్టార్ట్ చేశారండి. బట్టలు ఉన్నాయి, బట్టలు ఉదయం ఇక్కడ పిండలేదు ఆరవనేసి ఇప్పుడు మిషన్కైనా వేయాలా లేదంటే వాషన్నే చేయాలా చూడాలి, చూస్తూ ఉండండి. మా వాళ్ళు ఇంకా రాయటం స్టార్ట్ చేసారు. బడి ఇట్రా బడి, ఇదిగో మా కోడలు. అక్క ఏది చెల్లేది? పెదమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిందా? మేడం ఇక్కడ మామిడికాయలు వస్తుంది. కోడలు వస్తా ఉంటే అత్త తింటా ఉంది. అదిగో మా మేడం వచ్చినాక డ్రెస్ చేంజ్ చేసింది మా ఫ్రెండ్కి. నీళ్ళ కడుకొద్దు రాండి, కాళ్ళు కాలుతాయి. ఇక్కడ పగులు అయితే పూలు తెచ్చామండి, అవి సాయంత్రం కూడా అయితే అల్లేసాను. పిల్లలందరూ కూడా పెట్టుకున్నారు. మా పిన్ని వాళ్ళ చెట్లకైతే రేపు కాస్తాయండి. ఈరోజు అందరూ పీకేశారంట. నిన్న పూలలో దారాలు అయితే వాళ్ళే ఇచ్చారండి. ఇది వచ్చేసి 2 కవర్లో ఇచ్చారు విడిపూలు, ప్యాకెట్ వచ్చేసి 20 రూపాయలు. ఇదంతా అయితే మా పిన్ని వాళ్ళ గార్డెన్ అండి. ఇది వచ్చేసి దొండకాయ చెట్టు, బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా చెట్టు మీద కోసుకొని కూర వేసుకుంటే ఆ టేస్ట్ కూడా వేరండి. కాయలు కూడా బాగా ఫ్రెష్గా ఉంటాయి, లేతగా. ఇది వచ్చేసి కనకాంబరం. ఇప్పుడు మల్లె చెట్టు కూడా ఉంది. పూలు అయితే ఇంకా స్టార్ట్ కాలే, ఈ మధ్య కాస్తుంది. ఇదే మల్లె చెట్టు, ఇంకో మొగ్గల పైన అన్నీ కనకాంబరాలే అండి. ఇంకా కనకాంబరాలు. ఇదైతే పూలలో వేసుకునే ఆకు, ఇవన్నీ కనకాంబరాలే. ఇది కనకాంబరం, ఇది కనకాంబరం. ఇదైతే వైట్ చామంతి, ఇది పింక్ చామంతి, ఇది వచ్చేసి మందారం. ఇవన్నీ కనకాంబరాలు. చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇవన్నీ రేపటికైతే 2 మూరలు అవుతాయి. ఇది మాస్పత్రి, ఇది బ్రహ్మకమలం అంటండి. ఇది రోజ్. మా పిన్ని వేస్ట్ అయితే అంత చెట్లకే వేస్తుంది. ఇదిగో ఇది లిల్లీ అంట, కనకాంబరం. అలాగే ఏంటి చెప్పండి, తమ్మలపాకండి. ఇదంతా పిల్లల బట్టలు అయితే వాష్ చేశానండి. అలాగే మా కోడలు కూడా కొన్ని రోజులు నేనైతే అవి కూడా పిండేశాను. పిండేసి అయితే అక్కడ నీళ్ళు వస్తాయి అనేసి పెట్టేశాను. పిల్లలకు కూడా అయితే స్నానాలు చేయించానండి. చల్ల నీరే, ఇప్పుడు ఈ సమ్మర్లో చల్లవే కదా పోసుకునేది, వేడి పోసుకోవద్దు కాదు. ఇక్కడ సాయంత్రం అయితే తలా ఒక పని అయితే పంచుకున్నామండి. మా చిన్న పిన్ని అయితే బియ్యం గడిగేసి రైస్ కుక్కర్లో పెడుతుంది. నేనైతే ఇక్కడ ఇడ్లీ పిండి పడుతున్నాను. మా పెద్ద పిన్ని అయితే అక్కడ ఇల్లు తుడుస్తుందండి. సామాన్ కూడా నేను మా పిన్ని అయితే తోమేసాము. మా చిన్న పిన్ని నేను, మా పిన్ని ఇంకో బట్టలు మడతాయి అలా పనులు అయితే చేసుకుంటుందండి. ముగ్గురికి 3 పనులు అయితే పంచుకొని చేసుకున్నామండి. ఒక్కళ్ళు ఇవన్నీ చేయాలంటే లేట్ అవుతుంది. అదే తలా ఒక పని మర్చుకుంటే అరగంటలో అయితే అయిపోతుందండి. ఏముంటుంది చెప్పండి. కుక్కర్లో అయితే కడిగి పెడతా ఉందండి. ఈ బియ్యం కడిగే నీళ్ళు ఇవన్నీ అయితే చెట్లకే పోస్తాము. ఇక్కడైతే మా బాబాయ్ పిల్లల కోసం అయితే బోండాలు తెచ్చారండి, పునుగులు. ఇక్కడ విజయవాడ స్టైల్ చిట్టి పునుగులు అండి, చిన్నగా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉన్నాయి నేనైతే చూడలేదులే. ఇక్కడ నేను పిండి కలుపుతా ఉన్నాను. మా చిన్న పిండి అయితే అక్కడ కూరగాయలకు వస్తూ ఉంది. బీరకాయ కర్రీ అయితే చేసాము. దానిలోకి అప్పడాలు కూడా చేసాము. ఇప్పుడే వంటలు అయితే అన్నీ అయినాయండి. ఇంకా ఫ్రెష్ అయ్యి తినేసి బజ్జుకోవడమే వీడియో అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ చెప్పు, హాయ్. మా వాడికి చాకీలు కావాలంట. టేక్ కేర్, బాయ్ బాయ్. బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. బాయ్ ఫ్రెండ్స్ అను, బాయ్ ఫ్రెండ్స్ అను. బోడి బాయ్ చెప్పు. బోడి మా కోడలండి, మా చిన్ని కోడలు కాదు, పెద్ద కోడలు. బోడి లేదు, బోడి నీ పిల్లమా వద్దా? ఓకే.